అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు మా తండ్రి గారు నల్లమిల్లి మూలారెడ్డి గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ని అనపర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. బలభద్రపురం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటల 1వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు 14 రకాల వైద్య సేవలు అందించడం కోసం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రి, స్థానిక ఐఎంఏ సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రోగులందరూ ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమం మరి డ్రగ్ అసోసియేషన్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రోటరీ క్లబ్బు, సంజీవిని బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, రోగులందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు 4 మండలాల నుంచి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం రోగులందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా పలమూరు శ్రీదేవి ఫంక్షన్ హాల్లో ఇదే కార్యక్రమాన్ని చేయడం, ఆ రోజు దాదాపుగా 800 మంది పేషెంట్లు ఆ రోజు వైద్య సేవలు ఉపయోగించుకున్నారు. ఇంకా అంతకన్నా పెద్ద ఎత్తున వైద్య సేవలు అందించాలి. అదేవిధంగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ దంత వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఒక నెల రోజుల పాటు డెంటల్ క్యాంప్ కూడా ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం. ఇవన్నిటికీ సంబంధించి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, వైద్యేతర సిబ్బంది సహకారం ఇన్ ది సెన్స్ పేషెంట్లకి అవగాహన కల్పించడం కోసం, పేషెంట్లకి సమాచారం నిమిత్తం వారి సహకారం కూడా ఇప్పుడు కోరడం జరిగింది. ఇక్కడ మెడికల్ క్యాంప్ జరుగుతున్నట్టుగా వారి ద్వారా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ల ద్వారా, ఏఎన్ఎంల ద్వారా రోగులకి సమాచారం అందించే విషయాన్ని ఇప్పుడు మెడికల్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్లి వారిని కూడా రోగులకి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశాం. ఆ విధంగా వారు అక్కడికి మెడికల్ క్యాంపుకి చేరుకునేటట్టుగా వారికి సమాచారం ఇవ్వమని ఇప్పుడు డాక్టర్స్ అందరినీ, నియోజకవర్గంలో ఉన్న మెడికల్ ఆఫీసర్స్ అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. ఇక్కడ వైద్యం, విద్య అనేది ప్రధానమైన ధ్యేయం. వాటిని అందించడంలో భాగంగా ఇవాళ మరి ఏదైతే ఆ రోజు మూలారెడ్డి గారు ఈ నియోజకవర్గంలో అందరికీ విద్యను అందించాలి, అందరికీ వైద్యాన్ని అందించాలని విద్యాలయాలు, వైద్యాలయాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆశయ సాధన కోసం వారి వర్ధంతిని పురస్కరించుకొని ఈ మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఆ రోజు పందలపాక గ్రామంలో మూలారెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయ్యనపాత్రుడు గారు, దేవాదాయ శాఖ మంత్రులు రామనారాయణ రెడ్డి గారు, పర్యాటక శాఖ మంత్రులు దుర్గేష్ గారు, కార్మిక శాఖ మంత్రులు సుభాష్ గారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని శాసనసభ్యులు, నాయకులు, కూటమి నాయకులు అందరూ పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా పూర్వపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, పూర్వపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. రోగులందరూ ఈ అవకాశాన్ని వినియోగించమని కోరుకుంటూ మరి ఈరోజు సహకరించడానికి ముందుకు వచ్చిన మెడికల్ ఆఫీసర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.